తర్వాత మీకు బుద్ధి లేదు, మీరు గొర్రెలు గొర్రె. తర్వాత మన పాపాలని రక్తంతో కడిగాడు, రక్తం. మన దేవుడు నమ్మపోతే నరకంలో పడేస్తారు, నరకం. ఈ నాలుగేనా? ఏమైనా కొత్తగా చెప్తారా? కాదమ్మా, దేవుడు అంటే ఏంటంటే మనశ్శాంతి, ప్రశాంతత, జ్ఞానము, సత్యం వైపు వెళ్ళే ఒక ఆలోచన, మనసు ప్రశాంతత, అది దేవుడు అంటే. ఓకేనా? కానీ వీళ్ళు ప్రచారం చేసే దేవుడు ఎవరు? ఆయన నమ్మపోతే అనంతకాలం నరకంలో పడేస్తాడు, అంత క్రూరుడు, రాక్షసుడు. ఇలాంటి లక్షణాలు దేవుడికి ఉంటాయా? ఆలోచించండి. మీరు ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు ఎప్పుడు పుట్టారు? ఒక 1970 60 పుట్టింటారు, అంతేనా? మీరు పుట్టక ముందే, అంటే మీరు పుట్టడానికి ముందే ఆయన మన కోసం, పాపాల కోసం చచ్చిపోవడానికి ఏమైనా లాజిక్ ఉందా? ఆలోచించండి అమ్మా ఒకసారి. బైబిల్లో మంచి విషయాలు అంటే ఏం లేవు. అది నరకము, రక్తము, పాపము, గొర్రె తప్ప. మీరు చర్చికి వెళ్ళి టైం వేస్ట్. ఓకేనా? మీరు చాలా పెద్ద తప్పు. హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ మాస్టర్ రాజు అండి. అందరికి వందనాలు. బాగున్నారా? అయితే ఉదయం ఒకటి వీడియో చూసానండి. అదేం వీడియో అంటే ప్రవీణ్ కుమార్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్, ఈయన ఏం చేస్తున్నాడంటే కష్టాలు పడి ప్రతి పల్లెటూరు వెళ్ళి అందరికీ పాంప్లెట్లు పంచుతూ అక్కడ యేసు ప్రభుకి రివర్స్గా సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకసారి ఆయన మాటలు వినండి. విన్నారా? సరే, ఆయన ఏమంటున్నాడంటే బైబిల్లో ఏ మంచి లేదట, మొదటి మాట. తర్వాత ఏమంటున్నాడంటే బైబిల్లో అట నరకము, రక్తము, గొర్రె అని ఉన్నదంట. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఏం లేదు, ఏం మంచి లేదని చెప్తున్నాడు అతను. అక్కడ యేసుప్రభు నమ్ముకున్న కొంతమంది రిపోర్ట్లు ఉంటే వాళ్ళకి వెళ్ళి ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త కాదు, దుర్వార్త ప్రకటిస్తున్నాడు. ఎలాగోలాగా వాళ్ళకి యేసుప్రభు నుంచి బయటికి రప్పించాలి. బైబిల్లో యేసుప్రభు మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నా చేతిలో నుంచి వారిని ఎవరు అపహరించుకోలేరు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర నుంచి నువ్వు తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే తండ్రి చిత్తం లేనిది ఎవరు యేసుప్రభుని నమ్ముకోరు. నమ్ముకున్న వాళ్ళు తిరిగి రారు. తిరిగి వచ్చిన వాళ్ళు ఎలాగ ఉంటారు? ఏదో లోభానికి వెళ్ళి, ఏదో ఆ లోకాశల కోసమని వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు యేసుప్రభుకి అవసరం కూడా లేదు. ఓకే, ఆ బ్యాచ్ నీతో ఉండడమే బెటరు. ఎందుకంటే మీరందరూ కట్టకట్టిన నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి నీతో పాటు వాళ్ళు కూడా నరకాన్ని. బైబిల్ అంటుంది, కొంతమందినైనా మీరు సువార్త ప్రకటించి నరకంలో నుంచి రక్షించాలి, అగ్నిలో నుంచి వారిని బయటికి తీయమని బైబిల్ చెప్తుంది. మీరు ఎంతో కష్టపడి ప్రవీణ్ కుమార్ గారు కొద్దిమందిని నరకానికి తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. మీరు నరకానికి తీసుకెళ్ళండి, మేము స్వర్గానికి తీసుకెళ్తుంటాం. ఓకే, సరే, మీరు గర్వాఫీసులు చేయండి, అనేక మందిని బాప్తిజాలు యేసుప్రభులో పొందుకుంటూ ఉంటారు. ఇది నీ మధ్యన యేసుప్రభు మధ్యన ఒక డీల్ అనమాట. నువ్వు శత్రుత్వం మనుషులతో కాదు, దేవునితో నీకు శత్రుత్వం, యేసుప్రభుతో నీకు శత్రుత్వం. యేసుప్రభు దేవుడు, నువ్వు మానవుడు, నువ్వు పాపి అయిన పరిశుద్ధుడు. ఆయనతో నీకు శత్రుత్వం ఏంట? ప్రవీణ్, పాస్టర్లు ఏదో తప్పు చేశారని వాళ్ళ మీద కక్ష కట్టి డైరెక్ట్గా బైబిల్ని నువ్వు అటాక్ చేస్తున్నావంటే దేవుడిది ఎప్పుడు తప్పు ఉండదు, మానవులు తప్పు ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను ఈ మాటకి. పాస్టర్లు చేసిన తప్పుని దేవుడి మీద ఎప్పుడు పెట్టి రుద్దకూడదు. పాస్టర్లు దశమా భాగాలు తీసుకుంటున్నారని మీరు బాధపడిపోతున్నారు. మరి పాస్టర్లు ఎలా బ్రతుకుతారో అందుకే వాళ్ళు కానుకలు తీసుకొని కానుకల మీద పని చేసిన వాడు జీతానికి పాత్రుడని బైబిల్ చెప్తున్నారు. ఆ విధంగా పాస్టర్లు బ్రతుకుతున్నారు. వాళ్ళు పక్కన పెట్టండి. మీరేమన్నారు? బైబిల్లో మంచి లేదు. బైబిల్లో మంచి లేదా? ప్రపంచంలో కేవలం బైబిల్ గ్రంథమే మంచి బోధిస్తుంది, మరి ఏ గ్రంథం కూడా బోధించదు. మొదటి దానికి నేను ఆన్సర్ ఇస్తాను. బైబిల్లో మంచి లేదా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయములో కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు కొన్ని మాటలు చెప్పాడు. ఏమని? నీ సహోదరుని వలె ప్రేమించుము అని చెప్పాడు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు చెప్పాడు. అది 1-2 మాటలు మీకు చదివింది. ఏ మంచి లేదు అంటున్నారు కదా. అసలు నీ సహోదరుని నిన్ను ప్రేమించమని చెప్పింది బైబిల్ ఒకటే. ప్రపంచంలో ఏ గ్రంథం కూడా ప్రేమించి క్షమించమని చెప్పదు, బైబిల్ తప్ప. కాబట్టి అతి ఉన్నతమైన గ్రంథం బైబిల్. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి, 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సమాధానముగా కలిగి బ్రతకమని చెప్తుంది బైబిల్. మంచిది కదా? గొడవలాడుకోండి, తన్నుకోండి, కొట్టుకోండి, బొర్ల పగలు కొట్టుకోండి, జైలుకి వెళ్ళండి అది చెప్తుందా బైబిల్? నీ శత్రువుని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. మంచిది కదా? ఓకే, ఈ చెంప మీద కొట్టినాడు, ఆ చెంప చూపెడుతుంది. మంచిది కాదా? నీ సహోదరు నీ వల్లే ప్రేమించమనే మాట
ప్రపంచంలో ఏ గురువు కానీ ఏ గ్రంథం కానీ ఈ ఏ లోకంలో ఎవరు చెప్పలేను. యేసుప్రభు చెప్పారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని రాజ్యం చూసేదరు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి చూసేదరు. హృదయ శుద్ధి ఉండాలని చెప్పేది మంచి కాదా? నీకు మంచి కాదేమో, బైబిల్ మాత్రం మంచి చెప్తుంది. నెక్స్ట్, నీతి కొరకు ఆకలిగా పిలువని వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతిగా బ్రతకమని బైబిల్లో చెప్తుంది, ఏది చెప్పదు. వ్యభిచారం చేయరాదు, దొంగతనం చేయరాదు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకరాదు, పొరుగు వారిని ఏ వస్తువు మీద ఆశింపరాదు. ఇవన్నీ బైబిల్లో చెప్తుంది. బైబిల్ ప్రపంచానికి ఒక ధర్మశాస్త్రం, ఒక ఒక లా. అది దేవుడు సిద్ధాంతం ప్రపంచం అందరికీ వర్తిస్తుంది. నీకు వర్తించదని చెప్పి ప్రజలకు మోసం చేసి నరకానికి తీసుకెళ్తే నీ ఇష్టం, వాళ్ళతో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్తావు. నువ్వేమన్నావు? నరకము, గొర్రె, రక్తము. నిజమే, రక్తము చిందించింది పాప పరిహారం లేదు అని అన్ని గ్రంథాల, ప్రపంచం అన్ని గ్రంథాలు, వేదాలలోను, లేవి కాండములోను, యూదుల గ్రంథంలోను, ఖురాన్ గ్రంథం అన్ని దగ్గర కూడా. ఎందుకంటే ప్రాణం, రక్తము ప్రాణానికి మూలమై ఉంది, జీవానికి మూలమై ఉంది. అది వలకరిస్తే కానీ పాప క్షమాపణ లేదు అని లేవి కాండము చెప్తుంది. 11వ అధ్యాయంలో బైబిల్ చెప్తా ఉంది. 11:40 దేవుడు పరిశుద్ధుడు అని చెప్తుంది. 17వ అధ్యాయము 11వ వచనంలో రక్తం చిందించింది, పాప పరిహారం లేదు, కాబట్టి యేసుక్రీస్తు తన రక్తం చిందించాడు. ఇంత లోతైన విషయాలు నీకెలాగ అర్థమవుతుంది? నీ మైండ్ అంతా మతోన్మాదంతో నిండిపోయి, క్రైస్తవుల మీద కక్షతో నిండిపోయిన మైండ్కి ఏది అర్థం అవ్వదు. చివరికి మీ చివరి పొజిషన్ ఏంటంటే, మీరు నరకానికి ఎలాగే వెళ్ళిపోతారు, ఈ భూమి మీద కూడా మనశ్శాంతి లేకుండా మీరు చచ్చిపోతారు. అది మాత్రం ఖాయం, 100% ఖాయం. రెండోది, నరకము, గొర్రె. గొర్రె యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ గొర్రెలు ఉంటుంది. అది యేసుకు నమ్మితే పరలోకం, లేకపోతే నరకం. కరెక్ట్ కదా? ఇప్పుడు దేవుడు యేసుని నమ్మడం కాదు, దేవుడిని నమ్మితే పరలోకం, లేకపోతే నరకం. యేసు యాక్చువల్లీ దేవుడు, ఆ మాట అలా చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడని. నా యందు పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. దేవుని యందు నా యందు విశ్వాసం ఉంచండి నేను చెప్పు. ఎందుకు అలాగ అన్నాడంటే, బికాస్ ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంది. ఓకే, అంతకు ముందు పుట్టిన వారి సంగతి ఏంటి? అంతకు ముందు పుట్టిన వారికి ప్రతి వాడికి కూడా దేవుడు ఉన్నాడని తెలుసు. కేవలం బుద్ధిహీనులే తమ హృదయంలో దేవుడు లేడు అనుకుండా వారు భ్రష్టులై బొత్తిగా తొలగిన వారందరూ నరకానికి వెళ్ళిపోతారు. అది కీర్తన గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఓకేనా? దుష్టులు తమ హృదయంలో లేడు అనుకున్నాడు ఎలాగా నరకానికి వెళ్తాడు. యేసుప్రభు పుట్టక ముందు కూడా యేసుప్రభు సువార్త అక్కర్లేదు, దేవుడు ఉన్నాడని నమ్మాల, నీతిగా బ్రతకాల అని అదే మాట కొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను పంపించిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు. అర్థమైంది? అంత డీప్ మీకు అర్థం కాదులేండి. కాబట్టి రక్తము అని దేవుడి లక్షణాల కోసమని మీరు మాట్లాడారు. దేవుడి లక్షణాలు ఎలా ఉండాలి చెప్పండి? శాంతి సమాధానం ఇచ్చేవాడు యేసు. నా వద్దకు రండి భారం మోస్తున్న సమస్త జనులారా, నేను మీకు శాంతి అనుగ్రహించేదను అని యేసుప్రభు అన్నాడు. నా శాంతి మీకు ఇచ్చేదనని యేసుప్రభు. మత్తయి సువార్త 11:28. కాబట్టి శాంతి ప్రసాదించేవాడు యేసుక్రీస్తే, సమాధానం ప్రసాదించేవాడు యేసుక్రీస్తే, నిత్య జీవం ఇచ్చినవాడు యేసుక్రీస్తే, పరలోకం ఇచ్చేవాడు యేసుక్రీస్తే, మంచి ప్రేమ, అనురాగము, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతం ఫలాలు ఇచ్చినవాడు యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన నిజమే దేవుడు, ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయి. దేవుడు అటువంటి వాడు ప్రేమ స్వరూపి, అది బైబిల్లో ఉంది. దేవుడు అటువంటి వాడు సమాధానం ఇచ్చేవాడు, బైబిల్లో ఉంది. దేవుడు అటువంటి వాడు దీర్ఘశాంతము, సహనము, పరలోక రాజ్యం ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి దేవుడు కాదన్న వారు నరకానికి వెళ్ళిపోవడము, వారందరూ నరకంలో పడి చావడం అనేది అది కామన్ థింగ్. కాబట్టి దేవుడికి రక్షించే లక్షణాలు ఉంటాయి, భక్షించే లక్షణాలు కూడా ఉంటాయి. భక్షించే లక్షణాలు లేనప్పుడు దేవుడు కాడు. GOD, గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. జనరేటర్ అంటే సృష్టించేవాడు, ఆపరేటర్ అంటే నడిపించేవాడు, డి అంటే డిస్ట్రాయర్. డిస్ట్రాయ్ చేసే లక్షణాలు కూడా దేవుడికి ఉండాలి. అదే దేవుడికి ఉన్న లక్షణాలు. మరి మీకు ఏ దేవుడు తెలుసో నాకు తెలియదు, కానీ ఈ మూడు ఉంటేనే దేవుడు అవుతాడు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, మరి ప్రళయ దినం అందరూ కూడా నన్ను నమ్మని వారందరూ నశించిపోతాడు. డిస్ట్రాయ్ చేసే లక్షణాలు కూడా దేవుళ్ళలో ఉన్నాయి. కాబట్టి మొక్క నాటుటకు, దాన్ని పెళ్లిగించుటకు, దాన్ని వ్యవసాయం చేయుటకు, దాన్ని ఫలింపజేయుటకు, వృద్ధి కలిగించుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు.
పెళ్ళిగించుటకు కూడా. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే శిక్ష విధించే శక్తి కూడా దేవుడికి ఉండాలి. ఆయన న్యాయాధిపతి. ఇది దేవుడి లక్షణాలు. నువ్వేమన్నావు, తప్పు చేసినోడికి వదిలేయాలన్నమాట. వదిలేస్తే దేవుడు అయిపోతాడు. తప్పు చేసినోడికి వదలకూడదు. కాబట్టే తీర్పు జరిగించేవాడు దేవుడు. న్యాయాధిపతి, తీర్పు చేసేవాడు, నిత్య జీవం ఇచ్చేవాడు, తప్పు చేసిన వాళ్ళకి తొక్క తీసేవాడు. ఇవన్నీ దేవుడి లక్షణాలయ్యా. ప్రవీణ్ గారు మీకు తెలీదు. సో ఇవన్నీ చూస్తే కేవలం బైబిల్ దేవుడికి ఆ లక్షణాలు ఉన్నాయి. అది యేసుక్రీస్తుకు ఉన్నాయి. త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి క్రియలు చొప్పున్న జీతం ఇచ్చుటకు సిద్ధపడిన జీతం నా వద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22 చదువుకోమ్మా ప్రవీణ్. కాబట్టి యేసుక్రీస్తే అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఆయనే దేవుడైన శాశ్వత కాలము భూత భవిష్యత్తు వర్తమాన కాలముల సర్వాధికారి దేవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:8. ఓకేనా? పరలోకం తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ఓకే, నేను మరణించి మరి యుగయుగాలుగా సజీవంగా ఉన్నాను. ప్రకటన గ్రంథం 1:18. పరలోకము మృత్యులోక తాళములు నా వద్దే ఉన్నవి. స్వర్గ నరక తాళములు దేవుని చేతిలో ఉన్నవేట. దేవుడికి ఉన్న లక్షణం, దేవుడికి ఉన్న ఆధిపత్యము లక్షణము అన్ని యేసుక్రీస్తులో ఉన్నాయి. దైవత్వం ఒక పరిపూర్ణత క్రీస్తు యందు నివసించుచున్నది. కొలసీల గ్రంథం 2:11. కాబట్టి యేసు ప్రభు దేవుడు. నీకు తెలీదు, నువ్వు ఆ సువార్త ప్రకటించలేకపోతున్నావు. ఎందుకంటే నీ హృదయంలో సైతాన్ ఉన్నాడు. సైతానికి ఇష్టం లేదు యేసు ప్రభు కోసం సువార్త పడి. అందుకే విలేజ్ వెళ్ళి అందరిని తీసుకొచ్చి నరకంలో తోసేస్తున్నావు. మరి దీని ప్రతిఫలం కూడా నువ్వు పొందుకుంటావు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అయిందండి నా వీడియో. లైక్ అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ కొట్టండి. లేదు బాగాలేదు అంటే ఓకే, నో ప్రాబ్లం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మాస్టర్ రాజు సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం.